మా సంగారెడ్డి జిల్లాకు రావద్దని చెప్పేసి నేను ఇక నారాయణఖేడ్లో నిండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఒక చక్కెర కర్మాగారం కూడా ఏర్పాటు చేస్తున్నావు. ఎక్కడ పోయినాయా చక్కెర కర్మాగారం రేవంత్ రెడ్డి? ఎక్కడ పోయినాయి మరి పరిశ్రమలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా. అదే మాదిరిగా కరెంటు, నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు ఇస్తామన్న రైతులకు ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో మేము మంజూరు చేసిన 332 kVA సబ్స్టేషన్ ఏదైతే ఉండేదో అది అట్లనే పెండింగ్ పెట్టినాం. అది ఇంకా అది పనులు కూడా మొదలు పెట్టకుండా అట్లనే పెండింగ్ పెట్టిర్రు. మరి మీరు కరెంటు కూడా కేవలం రైతులకు 10 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చే పరిస్థితి ఈరోజు 24 గంటల నుంచి 10 గంటలకు మీరు తీసుకొచ్చారు. ఇక మీరు ఉన్న పథకాలే కొత్త పథకాలు ఏమో చేస్తాం. కళ్యాణ లక్ష్మి పథకంలో మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు, కానీ మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. దొంగలు మీరు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు కావాలని కోట్ల కేసు వేయించారు. ఉచిత పథకాలు వద్దని కేవలం కళ్యాణ లక్ష్మి మీదనే కోట్ల కేసు వేయించి మీరే కేసు వేయించి కౌంటర్ వేయకుండా స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. తప్పకుండా మహిళలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ మూలంగానే, ఎందుకంటే కౌంటర్ వేయకపోవడం మూలంగానే స్టే వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, కానీ రైతు భరోసా మీరు ఇచ్చింది ఒక 2 పర్యాయాలు 10,000 మాత్రమే ఇచ్చిండ్రు. తర్వాత ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు, అంటే 5,000 ఇచ్చారు. ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామని కేవలం 12,000కే పరిమితం చేసి, అది కూడా 3 పర్యాయాలు రైతు బంధు ఎత్తేసిన ఘనత మీకే దక్కింది. రైతులకు మోసం చేసిన దుర్మార్గులు మీరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైతులకు బోనస్ ఇస్తామన్నా, ఏ పంట పెట్టినా రైతులకు బోనస్ ఇస్తామని మాట్లాడారు, కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు. కేవలం సన్న వడ్లకు ఇస్తామని చెప్పేసి మాట మార్చి ఆ సన్న వడ్లకు కూడా ఇవ్వని దుర్మార్గులు మీరని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అన్ని పంటలు కొంటామని మాట్లాడారు, కానీ రైతులు పండించిన ఏ పంట కూడా సరిగ్గా కొనలేదు. మరి దాంట్లో కూడా కొనుగోలు చేసిన దాంట్లో కూడా పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. 40 కిలోలు కాంట పెట్టాల్సిన వడ్లకు 43-44 కిలోలు పెట్టుకున్నారు. ఆ రకంగా ఒక క్వింటాల్కు 10 కిలోలు రైతులకు ముంచేసింది మీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. జొన్నల విషయంలో కూడా అదే మాదిరిగా జరిగింది. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అయితే కొనుగోలు కేంద్రంలో గతంలో తొగలు కొంటుంటే మనూరు మండలంలో పోయి మేము అక్కడ పోయి కాంట పెట్టిస్తే 50 కిలోలు జోకాల్సింది 57 కిలోలు జోకిండ్రు. దాని మీద విజిలెన్స్ కేసు కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ పెన్షన్ల వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ కేసీఆర్ 200 నుంచి 2,000 రూపాయలు చేసిండు. నువ్వు 2,000 నుంచి 4,000 చేస్తా. 9వ తారీఖు డిసెంబర్ 9, 2013 నుంచి ఇస్తున్నావు. ఇప్పటి వరకు ఆ 2,000 కంటే ఒక రూపాయి కూడా ఎక్కలేదు. ఇంకా కొత్తగా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా ఒక పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళకు వితంతువులకు పెన్షన్ ఇవ్వలేదు, ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా మరి అందరికీ కూడా మోసం చేసింది నువ్వే అని చెప్పి తెలియజేస్తున్నావు. అందరికీ వృద్ధాప్య పెన్షన్ లేని మహిళలకు అందరికీ ఒక్కొక్కరికి 2,500 రూపాయలు ప్రతి మాసం ఇస్తా అని చెప్పేసి అది కూడా మోసం చేసింది నువ్వే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఆ 12,000 రూపాయలు ముంచేసారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అదే ముంచేసారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం ఎంబడెంబడి ఇస్తామని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు సర్టిఫికేట్ లేక ఉద్యోగాలకు అప్లై చేసుకునే పరిస్థితి లేకుండా చేసిన దుర్మార్గులు వీరని చెప్పేసి తెలియజేస్తున్నా. అదే మాదిరిగా యువతకు, చదువుకున్న యువతకు అందరికీ 10వ తరగతి చదివితే 50,000 ఇస్తా, ఇంటర్మీడియట్ చదివితే 1,00,000 రూపాయలు ఇస్తా, డిగ్రీ చదివితే 1,50,000 రూపాయలు ఇస్తా, ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 2,00,000 రూపాయలు అందరికీ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఎవరికి 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు.
అని చెప్పి తెలియజేస్తున్నాను. గిరిజన తాండాలకు 30 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఆ 30 లక్షల రూపాయలు కూడా 30 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా మోసం చేశారు. అదే మాదిరిగా ఎస్సీలకు, హరిజనులకు, గిరిజనులకు అంబేద్కర్ ఏమనిపించింది అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి వాళ్ళకు కూడా మోసం చేసింది మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. యువతకు జాబ్ క్యాలెండర్ పెట్టి ఒకే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు మోసం చేసింది మీరే అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి అంటున్నా, మీరు ఇవన్నీ పూర్తి చేసే మరి మా సంగారెడ్డి జిల్లాకు రావాలి. లేకపోతే ఉట్టుట్టిగా వచ్చి కార్డు పంపిణీ చేసి ప్రచారం చేసుకుంటామంటే తప్పకుండా ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ మీకు వచ్చే ఎన్నికల్లో సవిధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి, మరి మీకు ప్రజలు కూడా తిరగబడి కొట్టే కాలం కూడా తొందరనే వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా.